హాయ్ అండి. హాయ్ వైటీ ఫ్యామిలీ అందరు బాగున్నారు, అందరు బాగుండాలి. మేము కూడా బాగున్నాం అనమాట. మన ఛానల్ పేరు తెలుసు కదా, విలేజ్ జాను బ్లాగ్స్ అనమాట. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అనుకోమండి, అందరికీ సపోర్ట్ చేసినట్టే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి ఈరోజు నా తంబేలు చూసే ఉంటారు. ఒక వీడియో నాదైతే బాగా వైరల్ అయింది కూడా 3 మిలియన్ వ్యూస్ కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. నా ఛానల్ పెట్టేసి డిసెంబర్ వస్తే 2 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఫస్ట్ బాబుని చూసుకోవడం వల్ల అయితే నేను సరిగ్గా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు లేదు, నేను నా డ్రీమ్ నేను తెచ్చుకోవాలంటే నేను డైలీ కష్టపడాలి. పిల్లల్ని చూసుకుంటే అయితే రోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఒక వీడియో అయితే వైరల్ అని చెప్పాను కదా, ఆ వీడియోకి అయితే 5450 మంది సబ్స్క్రైబర్స్ కూడా క్రాస్ చేశారు, అంటే దాటారు. ఇంకా 3 మిలియన్ వ్యూస్ కూడా దాటాయి అనమాట. అస్సలు అనుకోలేదు నా ఛానల్ కూడా ఇలా గ్రో అయిద్దాన్ని. అది నా వీడియోనా, నేను బయట వీడియో పెట్టానైతే చూసేయండి. మోనిటైజేషన్కి అప్లై చేశానా, అసలు అయిద్దా అవ్వదా కూడా చూపిస్తాను, చూసేయండి. నా ఫోన్లో చూపించడానికి ఈ ఫోన్ అయితే మంచిగా వీడియోస్ రావట్లేదు. ఇదిగోండి దగ్గర చూపి 5460K అంటే 5.46K అంటే 5460 చెల్లాల సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు మనకి. ఇంకా నాది వచ్చేసి షార్ట్స్లో ఎక్కువ వ్యూస్ వచ్చి 3 మిలియన్ 3.1 మిలియన్ అంటే 30 లక్షల కూడా నాది వ్యూస్ అయితే క్రాస్ చేసింది అనమాట. ఇది ఈ వీడియో అండి. మనకైతే ఒక వీడియో అయితే బాగా వెళ్ళింది, 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంకా 5000 మంది సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి. ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే 500 మంది సబ్స్క్రైబర్స్ అన్నా ఉండి 3 మిలియన్ వ్యూస్ అన్నా రావాలి, లేకపోతే 3000 గంటల వాచ్ టైం అన్నా రావాలి. అయితే ఇది నేను ఇన్స్టాలో క్రియేటివ్గా ఉంది, అంటే చేపల మధ్య రెస్టారెంట్ పెట్టారనమాట. అంటే అక్కడ సముద్రంలో క్రియేట్ చేసి, ఇది ఏదో క్రియేటివ్గా ఉంది, మనకి ఏదన్నా యూస్ఫుల్గా ఉండేదని అయితే నేను యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇదైతే నా సొంత వీడియో అయితే కాదు, ఇన్స్టాలోదనమాట. అంటే రీవ్యూస్డ్ కంటెంట్ అని వచ్చిందని అంటున్నారు కొంతమంది, అయిద్ది అంటున్నారు కొంతమంది, అవ్వదు అంటున్నారనమాట. చూద్దాం. అయితే నేను లక్కీ, లేకపోతే కష్టపడాల్సిందే. 3000 గంటల కన్నా 3 మిలియన్ వ్యూస్కి అయిందనమాట. ఇది అనమాట. ఇంకొచ్చేసి మోనిటైజేషన్ బటన్ కూడా ఎనేబుల్ అంటే ఆన్ అయితే అవ్వలేదన్నమాట. చూద్దాం ఎప్పటికీ అయిద్దో అవ్వదో. మళ్ళీ నేను మోనిటైజేషన్ అయిన తర్వాత అయితే ఇంకో వీడియో అయితే చేస్తాను అనమాట. ఇంకా 2 పసిపిల్లలను చూసుకుంటూ యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల నాకు మోనిటైజేషన్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండి. అవ్వకపోతే మాత్రం కష్టపడాల్సిందే. 3000 గంటలకైనా 3 మిలియన్ వ్యూస్కి అన్నమాట. 5000 మంది వచ్చారంటే ఐఎమ్ సో చాలా సంతోషమేనండి. నా కష్టానికి అయితే కొంచెం నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక మెట్టెక్కాను అనమాట. ఇంకా కష్టపడాలి. 3000 గంటల కన్నా 3 మిలియన్ వ్యూస్ కన్నా పడదాం. సక్సెస్ అయ్యేది మాత్రం మాకు వదిలిపెట్టేదే లేదు యూట్యూబ్ని. ఎందుకు అలా ఆగం చేస్తున్నా, చూద్దాం. అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్ముతుంటా, శ్రమని ఆయుధం అయితే విజయాన్ని బానిస అవుతుందని. అయితే మనం కష్టపడుతూ ఉంటే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనేది అయితే నా డ్రీమ్ అండి. నాలాంటి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా చిన్న యూట్యూబ్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నా వంతు సహాయం నేను ఏం చేయాలో మీ ఛానల్కి నేను అది చేస్తాను అనమాట. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి చిన్న యూట్యూబ్ ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి. షార్ట్స్ ఓకే గ్రో అవుతుంది. నా సొంత షార్ట్స్ కూడా 1.2K 3K 5K 5000 పర్లేదు, అవి వెళ్తున్నాయి. అందరిలాగా మిలియన్స్లో ల్యాక్స్లో వ్యూస్ ఎప్పుడు వస్తాయో చేస్తూ ఉంటే అవుతూ ఉంటుంది కదా. గాల్లో దీపం పెట్టి దేవుడు అంటే అవదండి. మనం కష్టపడుతూ ఉండాలి, అప్పుడే మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు, అప్పుడే మనకి వ్యూస్ వస్తూ ఉంటాయి. అందరిలా మనమే ఎప్పుడు యూట్యూబ్ నుండి ఇన్కమ్ తీసుకుంటామో మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకే తెలిసిందండి మనం ఎందుకు కష్టపడుతున్నాం ఏంటని. నెగిటివ్ కామెంట్స్ ఎవ్వరూ పట్టించుకోవద్దు. చిన్న యూట్యూబర్స్ నాలాగే ఈ వీడియో చూస్తే మాత్రం నా వంతు హెల్ప్ చేస్తాను. నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్కసారి విలేజ్ జాను బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. బాయ్ ఫ్రెండ్స్.